హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ మీ మనసుకు నచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మరి గగన్ కోసం వంట చేసిన భూమి వంట చేసిన తర్వాత మరి దగ్గరుండి తినిపిస్తుందా? గగన్ ఒప్పుకున్నాడా? భూమి చేసిన మంచి మంచి పనులతో మరి గగన్ మనసు దోచేస్తుందా? అలాగే అపూర్వకి నిలబెట్టి కడిగేసిన భూమి, మరి అంత ఇదిగా భూమి ఏమడిగిందనుకుంటున్నారా? గడగడలాడిపోతున్న అపూర్వ అసలు ఏం జరిగింది? అలాగే భూమి గగన్ మరింత దగ్గరై వాళ్ళ బంధం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. గగన్ మనసులోకి భూమి వచ్చేసిందా? వచ్చేసిందండోయ్. ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొబైల్ ఫోను మార్చాలని చూస్తున్న అపూర్వకి మరి నక్షత్రం నమ్ముకుని నక్షత్ర చేసిన పనికి భూమి సేవ్ అయిపోయిందనమాట. అక్కడ 2 మొబైల్స్ పెడతారు. ఎవరు? భూమి మొబైల్ అక్కడే ఉంటుంది, మరి చెర్రీ మొబైల్ కూడా అక్కడే ఉంటుంది. పొరపాటున మరి నక్షత్ర వాళ్ళ అమ్మ చెప్పినట్టు భూమి మొబైల్ తీసుకెళ్దామని చెర్రీ మొబైల్ తీసుకెళ్ళిపోతుంది. ఇంకా భూమి ఎప్పట్లాగానే తన మొబైల్ తన చేతిలో పెట్టుకుంటుంది. ఇంకా భూమి సేఫ్ అనమాట. ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా కుమిలిపోతూ ఉంటుంది శారద. కానీ చేసిన పని వలన ఒక కుటుంబానికి మేలు జరుగుతుంది అంటే నిజంగా కర్పూరం లాంటి జీవితం శారదది. కరిగిపోతూ వెలుగునిస్తూ ఉంటుంది. మరి కృష్ణప్రసాద్ చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన కృష్ణప్రసాద్ అతిపెద్ద తప్పు చేసేశాడు. చేసిన తరువాత కూడా కృష్ణప్రసాద్ యొక్క బాధని ఒక సహధర్మచారిణిగా అర్థం చేసుకున్న పతివ్రతమని మన శారద. అందువలన ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి న్యాయం చేయాలనే తహతహలాడుతుంది తప్ప ఎప్పుడూ కూడా అన్యాయం చేయాలని చూడదు. మరి అంతగా మొండి పట్టుకున్న గగన్ని మెడ వంచి కూడా సారీ చెప్పమన్న తండ్రి వచ్చి చెప్పనని భీష్మించి కూర్చున్న గగన్ తల్లి ఒక్క చిన్న మాటకి ఆత్మాభిమానాన్ని చంపుకుని మరి సారీ చెప్పాడు. అది ఆ కుటుంబానికి మేలు జరిగింది. వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. మరి ఆ విషయం వాళ్ళకి చెప్పాలి కదా, గగన్ సారీ చెప్పాడని. ఇంకా ఇక్కడికి ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న ఏకైక ఆధారం చెర్రీతో శారద చక్కగా మాట్లాడుతుంది. మరి శారదని కూడా అమ్మ అమ్మ అంటూ చెర్రీ చాలా గౌరవిస్తాడు. అందుకని చెర్రీకి ఫోన్ చేసి చెప్తుంది, నాన్న మీ అన్నయ్య వాళ్ళకి సారీ చెప్పాడు. ఇలా సారీ చెప్తే ఈ పెళ్లి జరుగుతుందని, ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని అన్నావు కదా. వాడు సారీ చెప్పాడు నాన్న, ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది. కానీ ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారు అంటే అపూర్వ ఎందుకు లిఫ్ట్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా నక్షత్ర ఉంది కదా, ఫోను భూమి తీసుకురాకపోయి చెర్రీ తీసుకొస్తుందన్నమాట. ఇక చెవులారా వింటుంది అపూర్వ. అవునా, పోనీలే, పెళ్ళి కొప్పుకున్నారా, ఇప్పుడు వాళ్ళు నేను ఎలా దారిలో తెచ్చుకోవాలా, ఎలా తీసుకొచ్చి నేను క్షమాపణ చెప్పాలా అని సతమతం అవుతుంటే, పోనీలే ఈ గగన్ గారు నన్ను ఎత్తిన పాలు పోసాడు, అమ్మయ్యా అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటుంది అపూర్వ. ఇంకా ఇదిలా ఉండగా భూమి మాత్రం ఆ ఇంటికి ఈ ఇంటికి బాగానే అక్కడ సంగీత్ నేర్పిస్తూ ఇక్కడ వాళ్ళకి మధ్యలో జరుగుతున్న విషయాలని బ్యారేజ్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగనే అక్కడ మరి సంగీత్ ఫంక్షన్లు మొత్తం చేస్తూ ఉంటుంది కదా. అక్కడికి వచ్చిన అపూర్వ వెంటనే బావా అనుకుంటూ వస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా అక్కడ శారద ఇంటికి వచ్చిన తర్వాత తన మనసు కకావికలం అయిపోతుంది. తను ఇవాళ తన కొడుకు సన్మార్గంలోనే మంచిగా ఆలోచిస్తున్న కొడుకుని కావాలని నేను సారీ చెప్పించాను. వాడు తప్పేమీ లేదని నాకు తెలుసు. కానీ ఇలా చేసినందుకు వాడెంత బాధపడుతున్నాడు. నిజంగా ఈ అమ్మ మీద గౌరవంతో చెప్పాడు కానీ వాడు తప్పేమీ లేదు కదా అని చెప్పి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది శారద. ఇంకా అదే సమయంలో గగన్ బయట హాల్లో నించుని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న విషయమే పదే గుర్తుకొస్తుంది. మనసు చాలా గిల్టీగా ఉంటుంది. మనసంతా ఏదో బాధగా ఉంటుంది. ఏదో తెలిసి తెలియని తప్పు చేసేసినట్టు అనిపిస్తుంది.
అలా మనసు బాధగా ఎవరితో మాట్లాడకుండా ఆ గార్డెన్ ఏరియాలో నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక వెంటనే అక్కడికి శారద వస్తుంది. నాన్న గగన్ అని చెప్పి చాలా బాధతో గద్గద స్వరంతో మాట్లాడుతుంటే, ఏంటమ్మా ఏమైంది, ఎందుకట్లా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే 2 చేతులు తీసుకుని తన చెంపల మీద పటా 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 కొట్టిచ్చేసుకుంటుంది. ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? కొట్టాలిరా నన్ను, నీ చేతులతో నువ్వు ఎలాగూ కొట్టలేవు. నన్నైనా మనశ్శాంతిగా కొట్టించుకుంటే నాకు మనశ్శాంతి వస్తుందిరా గగన్. అమ్మా ఏంటమ్మా ఈ పని అని చెప్పేసి, వదులమ్మా చేతులు అని చెప్పి విదిల్చుకుంటాడు. నువ్వు చేసిన పని నువ్వు ఎలా, అది నా మనసుకి ఎంతగానో బాధేసింది. కానీ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. నువ్వెప్పుడు తప్పు చేయవు. నా కొడుకుగా ఎప్పుడు నిన్ను అవమానాలు తట్టుకుని పెరుగుతున్నావు. చిన్నప్పటి నుంచి నీకు బాధలే. ఏ విధంగా కూడా నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఈ రోజుకి నిన్ను వాడి దగ్గర తీసుకెళ్ళి క్షమాపణ చెప్పించాను. అది నాది తప్పే గగన్, నన్ను క్షమించరా అని చెప్పేసి చెంపల మీద కొట్టించుకున్న విషయం ఏడుస్తూ ఉంటే తల్లిని ఓదార్చి, తల్లిని చాలా ప్రేమగా మాట్లాడుతూ తల్లికి అప్పుడు చెప్తాడు గగన్. నిజంగా గగన్ ఇంత బాగా ఆలోచిస్తాడా? కోపంతో ఒక్కోసారి గట్టిగా అరిచిన గగనిన ఇలా మాట్లాడుతున్నది అని అనిపిస్తుంది మనకి. ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ, బావా ఆ గగన్ సారీ చెప్పాడంట, పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు, ఇంకెందుకు పెళ్లి పనులు మొదలు పెట్టుకుని పెళ్ళికి మనం చేసుకోవటమే అని చెప్పి అనగానే, అవునా వాడు చెప్పాడా అని చెప్పేసి అని భూమి షాక్ అయిపోతుంది. ఏంటి సారీ చెప్పారా? అసలు ఆయన చెప్పడం ఏంటి సారీ? అసలు ఆయన తప్పే ఉందని అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ తీసుకుని గబగబా అక్కడి నుంచి స్పీడ్గా బయటకు వస్తుంది. ఇంకా అపూర్వ వెంటనే వచ్చి, ఆగో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది. సంగీత్లో నుంచి వెళ్ళిపోతున్నావు ఒక సడన్గా అని చెప్పి అనగానే, అవును సడన్గానే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అయిపోయింది కదా. ఏ ఆ గగన్ గాడు సారీ చెప్పాడని నీకు అంత బాధగా ఉందా? అంత గుండెల్లో గుచ్చుకుంటుందా? ఏమవుతాడమ్మా నీకైనా? ఎక్కడి నుంచి వచ్చిన చుట్టమమ్మా? ఆ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా వచ్చి చక్రం తిప్పుతున్నావే, ఏ ఆ గగన్ గాడిని ప్రేమిస్తున్నావా? అవునులే, ప్రేమించకపోతే ఏం చేస్తావు? ఒక అనాథవి, తల్లి లేదు తండ్రి లేదు, ఏదో నీకు ఆశ్రయం ఇచ్చారు, ఆ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా ఉన్నావు. ఇది నీదిలా ఉంటే ఆ గగన్ గాడికి తండ్రి ఎవరో తెలీదు. అలాంటప్పుడు సంబంధాలు ఎలా వస్తాయి? చేసుకుంటే నీలాంటి అనాథనే చేసుకోవాలి తప్ప ఒక కుటుంబం ఉన్నవాళ్ళు ఎవరినిస్తారు పిల్లని? ఆ చెల్లికి పెళ్ళి ఎలా చేస్తాడో, వాడెలా చేస్తాడో నాకు ఇదిగా ఉంది. ఏదేమైనా మొత్తానికి నీ మనసులో ఆ గగన్ గాడు ఉన్నాడు, అందుకే అంత ఇదిగా వెనకేసుకొచ్చి ఆయన ఆయన అని సంబోధిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతుంది. వెంటనే భూమికి అసలే సారీ చెప్పారనే కోపంతో ఉంది. మళ్ళీ అపూర్వ ఇలా మాట్లాడేసరికి మొత్తాన్ని కోపం అంతా నెత్తికెక్కిపోతుంది భూమికి. ఆపు ఆపు అని చెప్పేసి అంటుంది. ఏంటి ఆపమంటున్నావు? మా ఇంటికి వచ్చి నన్నే ఆర్డర్స్ వేస్తున్నావు? మీ ఇల్లా? హాహాహాహా, ఎక్కడ కొన్న ఇల్లు, ఎవరింట్లో ఉంటున్నావు, నీ గతం ఏంటి అంతా నాకు తెలుసు. నువ్వు ఎంత షో చేస్తున్నావో నీ అంతరాత్మ కడుగు తెలుస్తుంది. నిజంగా గుడ్డల మీద చేసుకుని చెప్పు, గగన్కి తండ్రి ఎవరో తెలీదా? అవునా, నిజంగానా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఏయ్ పిచ్చి పట్టిన దానిలో ఎందుకట్లా నవ్వుతున్నావు? అవును పిచ్చే పట్టింది, నీలాంటి వాళ్ళని చూస్తే పిచ్చి పట్టక ఏం జరుగుతుంది? అసలు శోభాచంద్ర గారు చనిపోయారా, చంపేశావా? అలాగే ఒక కుటుంబానికి ఒక తండ్రిని దూరం చేసేసావు, ఒక తండ్రికి ఒక కొడుకుని దూరం చేసావు, తండ్రి కొడుకుల మధ్య వైరాన్ని, జీవితంలో కలుసుకోలేనంత అగాధాన్ని నింపేశావు. అసలు దేవత లాంటి శారదా గారి జీవితంలో సర్వనాశనం చేసావు. పెళ్ళైన తర్వాత తన 2 బిడ్డలకి ద్రోహం చేసావు. ఇవన్నీ చేసింది నువ్వు కాదా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా కారణంగా ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆహా, మరి ఏమీ తెలీదు. నిజంగానే మరి బొమ్మల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
తగలబెట్టమని చెప్పిందెవరు? కృష్ణప్రసాద్ గారికి నువ్వే కదా ఫ్యాక్టరీ తగలబెట్టమన్నావు. తగలబెట్టేసరే అనుకో. దాంట్లో శోభాచంద్ర గారు లేకపోయినా నువ్వు తీసుకొచ్చి దాంట్లో ఉంచి చనిపోయినట్టుగా చేసి ఆ తప్పంతా కృష్ణప్రసాద్ గారి అంకుల్ మీద నెట్టేసి ఆయన్ని భయపెట్టి ఈ పెళ్లి చేసుకోకపోతే నిన్ను శరత్చంద్ర గారు చంపేస్తారని చెప్పి అలా బెదిరించి ఆయనతో మీరా పెళ్లి జరిపించింది మీరు కాదా? అప్పటికే ఆయనకి 2 పిల్లలున్నారని శారద గారిని పెళ్లి చేసుకున్నారని నీకు తెలీదా? నీకు తెలుసు. ఆ విషయాలన్నీ తెలిసి ఆ కుటుంబానికి ద్రోహం చేయాలని ఎలా అనుకున్నావు? ఎలా అనుకుంటావు? శోభాచంద్ర గారి జీవితంలోకి వచ్చిన నీకు శరత్చంద్ర గారిని పెళ్లి చేసుకోవాలని వచ్చిన నీకు ఆలోచన నువ్విన్ని అనర్థాలకు దారితీసింది. ఇవన్నీ నీ పాపాల చిట్టా ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే నీకు ముచ్చెమటలు పడుతున్నాయేమో. పడతాయి కూడా. ఒక్కొక్కటి బయటకు వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్న ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ నీకు దక్కుతాయా? అసలైన వారసురాలు వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. శోభాచంద్ర గారి కూతురు వచ్చినప్పుడు నీకు ఎలా చుక్కలు కనబడతాయో అది లెక్క పెట్టుకోవడానికి ఆలోచించు. అసలు ఎంత దుర్మార్గంగా చేసావు. 5 సంవత్సరాల వయసున్నప్పుడే గగన్కి తండ్రిని దూరం చేసావు. రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో గగన్ మనసు నిండా కోపాన్ని పెట్టేసుకున్నారు. దీనంతటికీ ఎవరు బాధ్యురాలు? నువ్వే. నువ్వు గనక ఈసారి నుంచి గగన్కి నాన్న లేరని కానీ నాన్న ఎవరో అన్నావని కానీ నాలుక చీరేస్తాను. అసలు సిసలైన భూమిని ఇంకా రాను రాను చూస్తూ ఉంటావు. పోనీలే కదా వయసులో పెద్దదానివని ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాను. కానీ నీ పాపాలన్నీ కూడా శరత్చంద్ర గారి దగ్గర మూట విప్పామే అంటే గొంతు పట్టుకుని మెడ పట్టుకుని ఈరోజే నీకు గుడిమెట్ల మీదకి విసిరి కొడతారు. అర్థమైందా? అది మైండ్లో పెట్టుకుని నాతో ఎలా మాట్లాడాలో అలా జాగ్రత్తగా ఉండు. శారద గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ పల్లెత్తి మాట అనే అర్హత నీకుందా? సొంతగా అక్క అక్క అంటూ ఆ శోభాచంద్ర గారి వెనకాలే తిరుగుతూ ఆమె జీవితాన్ని మంటల్లో కాల్చేసి ఆ జీవితాన్ని అనుభవిస్తున్నావు. కొంచెమైనా మనిషికి అనేక ఆత్మాభిమానం ఉండాలి. అది లేనప్పుడు మనిషికి పశువుకి కూడా సమానమే అని చెప్పి అంటారు. నీకన్నా పశువే నయం అని చెప్పేసి గట్టిగా నిలబెట్టి మరీ కడిగి పారేస్తుంది భూమి. ఇంకా కిక్కురు మనకుండా నోట మాట రాకుండా సిగ్గుపడుతూ తల దించుకుని ఎవరన్నా చూస్తే ప్రమాదమని అక్కడి నుంచి అపూర్వ వెళ్ళిపోతుంది. చాలా కోపంతో గగన్ సార్ అసలు ఎలా చెప్తారు సారీ? ఆయన తప్పు లేకపోతే సారీ చెప్పరు కదా, అంత ఇదిగా ఎలా చెప్పేస్తారు? అడుగుతాను అని చెప్పి చాలా ఫాస్ట్గా ఇంటికి వస్తూ ఉంటుంది భూమి. రావడంతోనే మరి అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి మతి భ్రమిస్తుంది భూమికి. ఈ తల్లి కొడుకుల మధ్య ఇంత అనుబంధమా? నిజంగా ఇలాంటి బంధాన్ని నేను ఎక్కడా చూడలేదు. కానీ మనసుకి చాలా ఆనందం వేసింది. నిజంగా ఇలాంటిది ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి కొడుకు అనేది ఎవరికి రారు. తల్లి కొడుకుని అమితంగా ప్రేమిస్తారు. అది ఎక్కడైనా సరే వాస్తవమే. కానీ ఒక కొడుకు తనని మించి తల్లిని ప్రేమిస్తున్నారు అంటే అది నిజంగా ఏమనుకోవాలి అని చెప్పేసి ఆనందంతో లోపలికి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా రెండో రోజు మర్నాడే వంటింట్లోకి వచ్చి సందడి చేసేస్తూ ఉంటుంది భూమి. ఏంటి భూమి ఇంత పొద్దునే వంటింట్లోకి వచ్చావు అని చెప్పి అడుగుతుంది మరి శారద. ఆంటీ ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను ఆంటీ, మీరు సైలెంట్గా ఉండండి ఆంటీ అని చెప్పేసి అంటుంది. సైలెంట్గా ఉండాలా? వంటలన్నీ నువ్వే చేస్తావా? ఏ అనగానే నేర్చుకోవాలి కదా ఆంటీ, వచ్చిన వాళ్ళకి నేర్పించాలి. త్వరలోనే మన మరి పూర్ణికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, తనకి వంట నేర్పించాలి కదా. నేను మీకు ఇష్టమైన అన్ని వంటలు చేస్తాను. నిజంగా ఆడపిల్లంటే నీలా ఉండాలి భూమి, నిన్ను చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అని చెప్పి అనగానే వంటింట్లో చకాచకా అన్ని పప్పులు కూరలు అన్నీ సింగిల్ హ్యాండ్ మీద వంట చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గగన్ వాళ్ళ అమ్మని ఎదురు రమ్మంటాడు. ఇంకా శారద వచ్చి కొడుకుని మంచిగా బ్లెస్ చేసి ఆఫీస్కి పంపిస్తుంది. ఏంటంటీ ఈరోజు మరి మీ అబ్బాయికి క్యారేజ్ కట్టలేదు కదా, వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను. కానీ వాడు క్యాంటీన్లో భోంచేస్తానన్నాడమ్మా,
ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందంట వెళ్ళిపోతున్నాడు అనగానే, అదేంటా ఆంటీ ఇంటిలో ఇన్ని వెరైటీలు చేస్తే క్యాంటీన్లో తింటమేంటి? అలా ఏం కుదరదు. మరి ఏం చేస్తావేంటి? వాడు వెళ్ళిపోయాడు కదా! వెళ్ళిపోతే? భోజనంకి రాకపోతే? క్యారేజ్ వెళ్ళకపోతే? నేను తీసుకుని వెళ్ళకూడదా? నువ్వెళ్తావా? వాడు ఊరుకుంటాడా? అని చెప్పి అడుగుతుంది. ఊరుకోకపోతే? ఏ ఆకలేస్తుంటే అన్నం పెడితే తప్ప? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరు కాదనరా ఆంటీ. నిజంగా భూమి, నీతో మాట్లాడితే టైమే తెలీదు. అలాగే నిన్ను చూసి చాలా ముచ్చటేస్తుంది. అసలు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటావో నాకు తెలీదు. సరే ఏదో ఒకటి చేద్దాంలే, ముందైతే కానివ్వు అని చెప్పేసి అనంగానే హుషారుగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ భూమి ఎంత టేస్టీగా వంట చేస్తుందో చెప్పలేమన్నమాట. ఇంకా ఇది ఇలా ఉండగా కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మొత్తం అంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అదంతా మెటీరియల్ వాళ్ళకి వర్కర్లందరికీ వర్క్ అంతా కూడా అలాట్మెంట్ చేస్తూ ఉంటాడు గగన్. ఇంకా ఇదిలా ఉండగా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూర్ణికి శారదకి ఇద్దరిని కూర్చోబెట్టి వడ్డిస్తుంది. వాళ్ళు పూర్ణి అంటుంది, భూమి నువ్వెంత బాగా చేసావు తెలుసా, అమ్మ కంటే కూడా బాగా చేసావు నువ్వు అని చెప్పాను. కానీ థ్యాంక్ యూ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. నిజమే భూమి, ఏ మాట కామాట నాకంటే నువ్వే బాగా చేసావు అని చెప్పి అనగానే ఇంకా మురిసిపోతూ ఉంటుంది. నువ్వు కూడా తినమ్మా అనగానే, లేదు మీ అబ్బాయికి క్యారేజ్ తీసుకెళ్తాను, క్యారేజ్ ఇవ్వండి అనగానే ఓ పెద్ద క్యారియర్ అటకపై నుంచి తీసిస్తారు. దాని నిండా పప్పులు కూరలు అన్నీ వరుసగా అన్నీ సర్దేస్తుంది. భూమి ఆకలితో ఎంతసేపు ఉంటావు? ఏం లేదు, మీ అబ్బాయి తిన్న తర్వాత నేను తింటానులేండి, కంగారు పడకండి, ఖాళీ కడుపుతో ఎందుకుంటాను అని చెప్పేసి అంటుంది. వాడేమన్నా అంటాడేమో భూమి అని చెప్పానంగానే, మీరేం భయపడకండి, నేను అన్నం పెట్టే వస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా భూమి క్యారియరు విస్తరాకు తీసుకుని గగన్ కన్స్ట్రక్షన్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫీస్ అంతా కూడా మొత్తం అంతా సిమెంట్తో వాడుతూ వర్క్ చేస్తూ ఉంటారు కదా, పైన ఫ్లోర్లో ఉండి వర్క్ చేస్తాడు. ఇంకా అదే సమయానికి భూమి అక్కడ క్యారియరు ఇంకా విస్తరాకులు పట్టుకుని పైకి ఎగిరెగిరి చూస్తూ ఉంటుంది. పైనుంచి గగన్ చూస్తాడు, ఈ తైతక్కేంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇంకా లంచ్ టైంకి వర్కర్లందరినీ పంపించేసి గగన్ కిందకి వస్తాడు. రాగానే, ఏ తైతక్క నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటాడు. ఏం లేదు, మీకు భోజనం తీసుకొచ్చాను. ఏంటి భోజనమా? నిన్నెవరు తీసుకురమ్మన్నాడు అని చెప్పి కసురుకుంటాడు. అంత కోపడకండి, ఆంటీ తీసుకెళ్ళమన్నారు, అమ్మ తీసుకెళ్ళమనిందా? ఓహో సర్లే పద, అక్కడ టేబుల్ దగ్గర కూర్చుని తిందాం అని చెప్పి అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కావాలనే వాటర్ బాటిల్ ఇవ్వకుండా వార్నిష్ ఇస్తుంది మరి భూమి. ఎందుకంటే భూమి ప్లాన్ వేరే ఉంది కదా. ఇంకా భూమి అలా ఇవ్వంగానే చేయి కడుక్కుంటాడు గగన్. అదంతా కిరోసిన్ లాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఏ తైతక్క, చేతులంతా ఖరాబ్ అయిపోయింది, అసలు ఏం తీసుకొచ్చావు? వార్నిష్ తీసుకొచ్చావు, ఆ మాత్రం తెలీదా? అయ్యో అవునా, అవును వాసన వస్తుంది. సర్లే ఆ స్పూన్ ఇటివ్వు అని చెప్పేసి అంటాడు. స్పూన్ కూడా తేలేదు, మర్చిపోయాను అని చెప్పాను. కానీ మరి ఎందుకు తీసుకొచ్చావు భోజనం, నువ్వే తిను అని చెప్పేసాను. కానీ హలో ఉండండి, మనసుంటే మార్గం ఉండదా? ఏ నేను కలిపి పెడితే తినరా మీరు, నువ్వా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. చక్కగా నేను వడ్డించి కలిపి మీకు ముద్ద తినిపిస్తాను కదా, ఆగండి కూర్చోండి అనగానే గగన్ ఆకలితో ఉంటాడు కదా, సరే తినిపిస్తానంటుందని చక్కగా కూర్చుంటాడు. ఇంకా అన్ని పళ్ళెంలో పెట్టి ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది. నిజంగా తల్లిని మరిపించేంత ప్రేమ భూమి కురిపిస్తూ ఉంది. గగన్ మనసులో ఎవరికైనా నచ్చిన వంట చేసి పెడితే ఆ ప్రేమే వేరుగా ఉంటుంది కదా. ఇంకా భూమి వంక అలా తినిపిస్తుంటే ప్రేమగా చూస్తూ ఉంటాడు. మరి వంట చేసి గగన్ మనసు దోచేసిందా మన భూమి అంటే నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అంత అమాయకత్వంగా గగన్ భూమి వంక చూస్తూ ఉంటాడు. మరి భూమి ప్రేమగా తినిపిస్తూ నోరంతా అతుక్కుపోయిందంతా కూడా చేతితో తుడిపేస్తూ చాలా చక్కగా ప్రేమగా కొసరి వడ్డించి పెడుతుంది. మరి ఇంత ప్రేమ కురిపించిన భూమికి గగన్ మనసులో స్థానం లేకుండా ఉంటుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే గగన్ భూమిల ప్రేమ సక్సెస్ అవ్వాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.